హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మీకోసం త్రిబుల్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చేసాను. సో బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి గారు రామ్ చరణ్ గారిని, ఎన్టీఆర్ గారిని పెట్టి త్రిబుల్ మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీంట్లో రామ్ చరణ్ గారు అల్లూరి సీతారామరాజు గారి పాత్రలోనూ, మన ఎన్టీఆర్ గారు కొమరభీం క్యారెక్టర్లోనూ కనిపించబోతున్నారనమాట. ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా రకరకాల పుకార్లు షికార్లు అయితే చేసినాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్ తప్పుకుంటే 100 కోట్లు ఫ్రీగా ఇస్తానని ఒక బడా ప్రొడ్యూసర్ ఆఫర్ కూడా ఇచ్చాడు అనే మాటలు అప్పట్లో పెను సంచలనంగా మారినాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై మరొక వార్తలు అయితే ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాయి. అది ఏంటి అనంటే, ప్రస్తుతానికి రామ్ చరణ్ గారు కాలికి గాయం తగలడంతో రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక ఈ గ్యాప్లో ఎస్ఎస్ రాజమౌళి గారు మన ఎన్టీఆర్ గారి పైన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. దీనికోసం కేవలం ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సన్నివేశాల కోసమే దగ్గర 22 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇక అంతేకాకుండా కొమరభీం పాత్రలో ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు కాబట్టి ఆ నట విశ్వరూపాన్ని మనం ఒక 4 నిమిషాల పాటు చూడొచ్చంట. అది కూడా ఒక హై వాల్యూస్ ఉన్న, హై టెక్నాలజీ ఉన్న కెమెరాలతో వాటిని చిత్రీకరిస్తున్నారట రాజమౌళి గారు. కేవలం ఎన్టీఆర్ గారికే కాదండి, మన రామ్ చరణ్ గారికి, అలానే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ గారికి కూడా ఇంట్రడక్షన్ సన్నివేశాలని చాలా భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు. దగ్గర వీళ్ళిద్దరూ ఇంట్రడక్షన్ సన్నివేశాల కోసం 50 నుంచి 70 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట. ఇక మన రామ్ చరణ్ గారి పక్కన ఆలియా భట్ గారు కూడా నటిస్తున్నారు కాబట్టి ఆవిడికి కూడా భారీ మొత్తంగానే ఇస్తున్నారట. సో ఇన్నున్నాయి కాబట్టే మన ప్రొడ్యూసర్ దానయ్య గారు సినిమా బడ్జెట్ని 300 కోట్లకు పైగా పెంచేశారు. అది కూడా కేవలం రాజమౌళి గారి మీద ఉన్న నమ్మకంతో. బాహుబలి ఎంతటి విజయం సాధించిందో, ప్రపంచం నలుమూలల ఎంత కలెక్షన్స్ వచ్చాయో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఇప్పుడు ఆ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంతే నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈ బడ్జెట్ కూడా అంతే విధంగా పెడుతున్నారు. వీళ్ళందరికీ ఇంత అవుతే మరి ఎన్టీఆర్ గారి పక్కన నటిస్తున్న హీరోయిన్కి ఇంకెంత పెట్టాలో అని చెప్పేసి వాళ్ళు ఆలోచనలో ఉన్నారట. మరి చూడండి, ఆ విధంగా ప్రస్తుతానికి ఈ వార్త అయితే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే అందరికీ రీచ్ ఇలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.